నాయకులకు కూడా నా విజ్ఞప్తి, నాకు ఎప్పుడూ మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు కాబట్టి. అందుకే రాయితీలు ఇస్తారు, రంగుబూయిగా చూస్తారు, కానీ జీవితాన్ని చక్కగా వెలగనివ్వట్ల. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాల పట్ల కూడా అనంతకోటి ప్రజా సముదాయం ఉంది కాబట్టి నేను మొహమాట పడకుండా చెబుతున్నా, ఉచిత పథకాలకి స్వస్తి చెప్పినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. చాలా సంతోషం, నా మాటకి ప్రజామోదం లభించింది. జనతామోదం అంటే జనార్దనుడు ఆమోదించినట్టే. మీకు అందరికీ నమస్కారం. ఎవరైనా మన ఓట్లు అడిగి నీకు ఉచిత పథకం అంటే నీ ఉచితం నాకు అక్కర్లేదు, నువ్వు అవినీతి లేకుండా బతకమని చెప్పండి. ఆ వచ్చిన వాడిని చాలు, నువ్వు నీతిగా బతుకు, అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు చెప్పు, సంపాదించుకుంటే పో, వెనక్కి పో అని చెప్పండి. సేవ చేయడానికి వచ్చానంటే ఇదివరకు ఏం చేసామని అడగండి. వాళ్ళే సేవ చేస్తారు, అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కరే సేవ చేస్తారు, ఇంకెవరిని చేయనివ్వరండి. వారి తర్వాత వారి అబ్బాయి చేస్తారు, వారి అబ్బాయి తర్వాత వారి మనవడు చేస్తారు. మనం ఇక్కడ బానిసల్లా పట్టుండాలి. ఇక్కడ మొత్తం వారసత్వం 2 రాష్ట్రాల్లో వ్యాపించేసింది మొత్తం. పైగా అందులో కూడా పక్షపాతం అండి, కొడుకు లేకపోతేనే కూతురండి, లేకపోతే ఆడాన్ని కూడా పైకి రానివ్వరండి. మనం ఆ కుటుంబాలకు ఏళ్ల తరబడి సేవలు చేస్తూ ఉంటాం. మీరే ప్రభువులు, మీరే ప్రభు, ఇది బానిసత్వం అంటారు దీన్ని, రాజకీయం అంటారు దీన్ని.